ఏపీలో అధికార టీడీపీ కూటమి అధికారంలో వచ్చేందుకు విశేష కృషి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమిచ్చారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పదవితో పాటు జనసేనానికి కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు. పవన్ కు కీలకమైన 6 శాఖలను అప్పగించడంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు నాదెండ్ల మనోహర్కు సైతం కీలకమైన పౌర సరఫరాల శాఖను కేటాయించారు. ఏపీలో అధికార టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు విశేష కృషి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమిచ్చారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పదవితో పాటు జనసేనానికి కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు. పవన్ కు కీలకమైన 6 శాఖలను అప్పగించడంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు నాదెండ్ల మనోహర్కు కీలకమైన పౌర సరఫరాల శాఖను కేటాయించారు. ఏపీలో అధికార టీడీపీ కూటమి అధికారంలో వచ్చేందుకు విశేష కృషి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమిచ్చారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పదవితో పాటు జనసేనానికి కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు. పవన్ కు కీలకమైన 6 శాఖలను అప్పగించడంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు నాదెండ్ల మనోహర్కు కీలకమైన పౌర సరఫరాల శాఖను కేటాయించారు. ఏపీలో అధికార టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు విశేష కృషి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమిచ్చారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పదవితో పాటు జనసేనానికి కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు. పవన్ కు కీలకమైన 6 శాఖలను అప్పగించడంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు నాదెండ్ల మనోహర్కు కీలకమైన పౌర సరఫరాల శాఖను కేటాయించారు. ఏపీలో అధికార టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు విశేష కృషి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమిచ్చారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పదవితో పాటుగా జనసేనానికి కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు. పవన్ కు కీలకమైన 6 శాఖలను అప్పగించడంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు నాదెండ్ల మనోహర్కు సైతం కీలకమైన పౌర సరఫరాల శాఖను కేటాయించారు. రైట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అలాగే నాదెండ్ల మనోహర్కు కీలకమైన శాఖలను కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజేష్.
థ్యాంక్ యూ పవన్. ఏవైతే ఏపీ రాష్ట్రాల్లో హిటెక్కుతున్న నేపథ్యంలో అంటే 164 స్థానాలు కైవసం చేసుకుని ప్రజల పన్నాలు పొంది గెలుపొందారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే ఆ, ఏపీ రాష్ట్ర రాజకీయాలు అంటే హిటెక్కుతున్న అంటే వారైతే అంటే ఒక పక్క వైసీపీకి సంబంధించి అంటే వారు ఎంతో అభివృద్ధి చేశాము, సంక్షేమం చేశాము ప్రజలకు వెళ్ళినప్పటికీ ప్రజలైతే 164 స్థానాలు వారికి గెలుపొందించి అయితే ప్రజలైతే ముందు తీసుకునే పరిస్థితి కనపడింది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే 24 స్థానాలకు సంబంధించి 24 స్థానాల్లో మంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తూ అలాగే ఎవరైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ అయితే ఆయన పోటీలో నిలబడడం అలాగే 70,000 మెజార్టీ పైబడి వారు గెలుపొందడం కూడా జరిగింది. అయితే వారికి మరోపక్క చూసుకుంటే ఏవైతే పిఎస్సీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా వారు మంత్రివర్గంలో వారు చోటు దక్కిన నేపథ్యంలో ఇద్దరికి కూడా అంటే ఒక పక్క జనసేనకు సంబంధించి జనసేన కీలక నేతలు ఇద్దరికి కూడా ఒక పక్క ఇద్దరికి కీలక శాఖలు కూడా ఇవ్వడంతో ఒక పక్క ఎవరైతే జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,000 పైబడి మెజార్టీ గెలుపొందడం. అక్కడ స్థానికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో పక్క పిఠాపురం సంబంధించి కానీ గొల్లపురం సంబంధించి కానీ అలాగే ఏవైతే ఉపాధి కొత్తలు సంబంధించి కానీ మూడు మండలాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి వారికి ప్రజలకు హామీ ఇచ్చే నేపథ్యంలో 70,000 పైబడి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే గెలుపొందడం జరిగింది. అయితే ఏవైతే మంత్రి శాఖల్లో అంటే వారికి అయితే ప్రత్యేకంగా అయితే 6 శాఖలకు అయితే చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి అప్పు చూసుకుంటే మరో ఒక పక్క పంచాయతీరాజ్ అలాగే ఏవైతే రూరల్ డెవలప్మెంట్ అలాగే మరో పక్క చూసుకుంటే రూరల్ వాటర్ సప్లైకి సంబంధించి మరోపక్క పర్యావరణ శాఖ అలాగే అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ 6 శాఖలు ఇవ్వడంతో ఏవైతే పవన్ కళ్యాణ్ కి అంటే ఏపీ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. ఒక పక్క ఏవైతే పంచాయతీకి సంబంధించి అంటే రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గా అయితే పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తారు. దీని దిశగా అయితే ఇటువంటి నాయకులు వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందని చెప్పి ఒక పక్క కూటమి నాయకులు అయితే వారికి పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి హోంశాఖ ఇస్తారని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు కానీ బీజేపీ టీడీపీ కూటమి నాయకులు ఆలోచన పడినప్పటికి కూడా అంటే ఏవైతే అంటే వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది. అంటే లా అండ్ ఆర్డర్ సంబంధించి చాలా మంది మహిళలు అదృశ్యమయ్యారు. అలాగే లా అండ్ ఆర్డర్ కి ప్రత్యేకంగా ఇక్కడ సరైన చర్యలు లేవు. దానివల్ల లా అండ్ ఆర్డర్ పూర్తిగా పక్కదో పట్టిందని చెప్పి పవన్ కళ్యాణ్ ఏవైతే జనసేన సంబంధించి ఒక పక్క బహిరంగ సభల్లోని సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అంటే ఇటువంటి నాయకుడికి ఖచ్చితంగా ఒక పక్క హోంశాఖ ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు ఆలోచించినప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే మనకున్న సమాచారం అంటే ఇటువంటి శాఖలు అయితే హోంశాఖలు అయితే అంటే వారు వేరే యాక్టివిటీగా వెళ్ళడానికి అడుగులు వేయడానికి ఉండదు కాబట్టి ఆ దిశగా అయితే ఏవైతే 6 శాఖలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా అంటే పంచాయతీరాజ్ అంటే ఏవైతే రూరల్ సంబంధించి రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీగా అంటే ఏవైతే ప్రస్తుతం చూడొచ్చు అంటే రూరల్ లో ఖచ్చితంగా రోడ్స్ కానీ ఇవి కానీ ఇవంతా అభివృద్ధి లేదు. అంటే ఇటువంటి నాయకులు వస్తే ఖచ్చితంగా అభివృద్ధి అని చెప్పి ఒక పక్క రూరల్ నియోజకవర్గాల్లో కూడా ఆలోచించే పరిస్థితి పడుతుంది. మరో పక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ లేకపోతే రూరల్ వాటర్ సప్లైస్ సంబంధించి కానీ లేకపోతే మరో పక్క పర్యావరణ శాఖ అంటే అడవి శాఖ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇవన్నీ శాఖలు అంటే ఇటువంటి నాయకుడు వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే అంటే యంగ్ లీడర్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి వస్తే బాగుంటుంది చెప్పి ఒక జనసేన బీజేపీ టీడీపీ కూటమి నాయకులతో పాటు ఏవైతే ఏపీ ప్రజలైతే ఆలోచించే పరిస్థితి కనపడని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే రాజేష్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ కూడా మరో జనసేన మంత్రికే కేటాయించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో సినిమా రంగానికి చాలా అన్యాయం జరిగిందని చెప్పి ప్రచారం సమయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా సార్లు అయితే విమర్శలు చేశారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ శాఖను జనసేనకే కేటాయించడం ఆయన కోరిక మేరకే జరిగింది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే సినిమా ఆటోగ్రఫీకి సంబంధించి అంటే గతంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో అంటే ఏవైతే పవన్ కళ్యాణ్ సినిమాస్ వస్తాయి పవన్ అంటే రేట్స్ పెంచడం అలాగే వారు ఇబ్బంది పెట్టడం అంటే ఏవైతే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా వారిని ఇబ్బంది పెట్టి ఇటువంటి అన్ని చేశారు. అయితే వారు కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది అంటే ఖచ్చితంగా అంటే మెగా ఫ్యామిలీని అలాగే ఏవైతే సినిమాకి సంబంధించి ఒక ప్రజలు ఎంతో ఆహ్లాదంగా ఎంజాయ్ చేసే సినిమాలు కూడా వీరు ఒక క్యాష్ పాయింట్లు చూస్తున్నారు, ఒక పొలిటికల్ పాయింట్లు చూస్తారని చెప్పి ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే అంటే జనసేన పార్టీ ఉన్న వ్యక్తికి సినిమా ఆటోగ్రాఫర్ ఇవ్వడంతో అంటే సినీ ఆటోగ్రఫీకి సంబంధించి ఇటువంటి అంటే ఏపీ రాజకీయాల్లో సినిమా కూడా అంటే ప్రజలు సినిమాలు చూస్తారు. దానివల్ల ఏవైతే అంటే అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేయొచ్చు అంటే దీనికి ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు. రాజేష్ మీ ఆడియో మ్యూట్ లో పడింది, ఒకసారి చూడండి. అయితే మొత్తంగా చూస్తే ఏపీ రాష్ట్రంలో 24 స్థానాల్లో కూడా ఖచ్చితంగా అంటే 18 మందికి కొత్త వారికి ఇవ్వడం అలాగే 6గురికి పాత వారికి ఇవ్వడం అంటే ఇవన్నీ చూస్తే అంటే పవన్ గానీ లోకేష్ గానీ ఎవరు చంద్రబాబు నాయుడు గానీ అంటే ముగ్గురు కూడా ఖచ్చితంగా అభివృద్ధి దిశగా అయితే అడుగులు వేస్తారని చెప్పి పక్క ఏపీ
రాజకీయాల్లో ఏపీ ప్రజలైతే ఆలోచించే ప్రతి ఎవరు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో అంటే గతంలో కూడా చూసాం. అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం, అలాగే పవన్ ఇబ్బంది పెట్టడం, లోకేష్ ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూసాం. అంటే ఖచ్చితంగా అంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎవరైతే ప్రజా పరిపాలన అందిస్తారో వారికే ప్రజలు పట్టం కడతారని చెప్పి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఒక పక్క కూటమి నాయకులు చెప్పి పరిస్థితి కనబడుతుంది. అది ఏదైనప్పటికీ కూటమిలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఖచ్చితంగా వారందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు పని చేయాలి. అలాగే మంత్రివర్గంలో ఉన్న ఎవరైతే 24 మంది ఉన్నారో 24 మంది కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు పని చేయాలి. ఇటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రజలైతే పట్టం కడతారు. లేకపోతే మనకు కూడా తగు మూల్యం చెల్లించుకుంటా అని చెప్పి ఇప్పటికే ఒక పక్క నేతలు చెప్పే పరిస్థితి పడుతుంది. ఏదైనప్పటికీ 24 మందిలో 18 మందికి కొత్త వారికి, అలాగే 6గురికి పాత వారికి ఇవ్వడంతో పక్క అంటే ఇటువంటి నేపథ్యంలో ఏపీ రాజకీయాలు అయితే మాత్రం మార్పు వస్తుంది, ఖచ్చితంగా ఎంతో అభివృద్ధి చెందని చెప్పి ఒక పక్క ఏపీ ప్రజలు అయితే ఆలోచించే పరిస్థితి కనబడుతుంది అని చెప్పి ఒక పక్క ఎవరైతే కూటమి నాయకులు అయితే చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.